జై శ్రీమన్నారాయణ. శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానం, జగద్గిరుగుట్ట. నేను మీ హరిపురి రఘువంశాచార్యులు. హరి ఆం గురుమగమనదిత్యప్రాహ వేదం నక్షేష్యాం నరపతి పరక్లుప్తం శులకమాదత్కామ్యహాం శ్రుశురమరవింద్యం రంగనాథస్య సాక్ష్యాస్ ద్విజకులతిలకాంతం విష్ణుచిత్తం నమామి. శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్యాం ఆదిమధ్యాంతరహిత శ్రీదేవి భూదేవి సమేతస్యాం సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ దశావతార స్వరూపాం దశకంఠనమర్దనాయ గరుడవాహనధరాయ సీతావల్లభాయ సాక్షాత్ వైకుంఠ నివాసితాయ జగద్గురుగుట్ట క్షేత్రవాసితాయ శ్రీ గోవిందరాజస్వామి పరబ్రహ్మణే నమో నమః. ప్రియ భాగవద్భక్తులారా, ఈరోజు మన జగద్గురుగుట్ట క్షేత్రంలో వెలిసినటువంటి గోవిందరాజస్వామి సన్నిధానంలో 2026వ సంవత్సరానికి సంబంధించినటువంటి జాతక విశేషాలు మరియు ఆ సంవత్సరాదికి ద్వాదశ రాశులకు అనగా 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి లక్ష్మీనారాయణుడు భక్త మహాశయులందరినీ అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటాడు. సాధారణంగా పంచాంగ శ్రవణం అనగానే మనందరకు తెలుగువారికి ముఖ్యంగా ఉగాది నుంచి మొదలవుతుంది. మరి గురువుగారు ఎందుకు ఈరోజు కొత్తగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పడానికి చూస్తూ ఉన్నారనే అనుమానం చాలామందికి రావచ్చు, డౌట్స్ చాలామందికి రావచ్చు. మన భరతవర్షంలో, భరతఖండంలో, భారతదేశంలో మనము ఇంగ్లీష్ క్యాలెండర్ని రోజువారీగా అనగా డైలీ యూజేజ్కి ఏ విధంగా అయితే వాడుతున్నామో పుణ్యతిథులను మరియు పంచాంగ శ్రవణాన్ని, రాశులను అదేవిధంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అదేవిధంగా కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా తెలుగువారితో పాటు ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి వైష్ణవులు మరియు విష్ణు భక్తులు మరియు సనాతన హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవారి కోసం ఈ 2026వ సంవత్సరం 2026 ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా వచ్చిన అనుమానం, ఉగాది నుంచి చూసుకోవాలా 2026వ సంవత్సరం అనగా జనవరి 2026 చూసుకోవాలన్న చిన్న అనుమానం చాలామంది భక్త శ్రేష్ఠులకు వచ్చి ఉండవచ్చు. బేసిక్గా మనం ఉగాది నుంచే మనకి తెలుగు సంవత్సరం మొదలవుతుంది. మనకి ఏది ఉన్నా సరే ఆ సంవత్సరాంతము ఏది జరగాలో అదే లెక్క తీసుకోవాలి. కానీ మారుతున్న జీవిత గమనంలో అంత ఇన్స్టాంట్గా అయిపోవాలని చెప్పి ఆలోచనతో చాలామంది ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ తిథులు, నక్షత్రాలు, మాసాలు వారికి చూసుకోవడం తెలియదు. కాబట్టి మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దీన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దాంతోపాటు ఉగాది సందర్భంగా ఉగాది తెలుగువారి సంవత్సరాది పంచాంగ శ్రవణం కూడా తెలుసుకుందాము. ఈరోజు మనము ముఖ్యంగా 12 నెలలు అనగా జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇదంతాను మా తండ్రి గారు అయినటువంటి హరిపురి నరహరిస్వామి పంతులు గారు ఆదేశాలతో మరియు మా బావగారి యొక్క తిరునగరాంజనేయ స్వామి గారి యొక్క మార్గదర్శకంలో నేను ఈ విద్యను నేర్చుకొని మీ ముందు తెలియజేయడం జరుగుతుంది. 2026వ సంవత్సరం పూర్తిగా అనగా 12 నెలలు ఒక సమ్మరీగా యావరేజ్గా తీసుకొని చూసుకుంటే దేశాలు మధ్యలో చిన్నపాటి వైరాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వెస్ట్రన్ దేశాలు అనగా అమెరికా వేరే దేశంపై యుద్ధం ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సౌదీ అరేబియా సైడు 2-3 దేశాల మధ్యలో సైనిక చర్యలు అనగా యుద్ధ వాతావరణం కావచ్చు లేదా దాడులు జరిగే అవకాశం ఉంది. భారతదేశంతో కంపేర్ చేసుకుంటే పోల్చుకున్నప్పుడు మనకి పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ సమర్థవంత నాయకత్వంతో కావచ్చు, అధికారుల యొక్క సంకల్పంతో కావచ్చు,
అట్టి సమస్యల నుంచి మనం త్వరగా బయటపడతాము. ఆ సమస్యలు భారత పౌరులపై కనిపించకపోవచ్చు. అయినప్పటికీ విశేషంగా ఈ సంవత్సరం మధ్యలో మనం సైనిక చర్యల గురించి మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాం. సైనిక చర్యలు అనగా చాలామందికి అర్థం కాకపోవచ్చు, డౌట్ కూడా ఉండవచ్చు. అనగా మిలిటరీ యాక్షన్, వేరే దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి కావచ్చు. మన దేశంలో ఏదైతే చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో సిక్కిం, మిజోరాం లాంటి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో అనగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మరియు ఇటు కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వ మార్పులు అనగా ఉన్న ప్రభుత్వంలో అధికారుల మార్పులు కావచ్చు, అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ లాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఎవరైతే ఉన్నారో వారు మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కొన్ని రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే నూతన రాజకీయాల్లో ఒరవడి భారతదేశంలో చూడడం జరుగుతూ ఉంది. యువత చాలామంది రాజకీయాలకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయ సన్యాసులు పెరగడం జరుగుతూ ఉంది. అనగా ఇప్పటివరకు అనేక పదవులను, మినిస్టర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అటువంటి వారికి రాజకీయ సన్యాసంగా పదవికి చాలా దూరంగా చూడవలసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులకు చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో వారికి అట్టి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఉత్తీర్ణ శాతం పెరుగుతూ ఉంది. ఈ 12 మాసాలలో విద్యార్థులు ఎవరైతే కొద్దిగా కష్టపడి వారు అనుకున్న ఉత్తీర్ణత శాతం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద భారతదేశంలో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థులలో ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది, అనగా పాస్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది. దాంతోపాటు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ లాంటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, చాలామందికి అవకాశాలు తగ్గుతాయి, డాక్టర్లు పెరుగుతారు, లాయర్లు కూడా పాస్ అవుట్ అయ్యి బయటకు చాలామంది వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వర్షాల విషయానికి వస్తే అటు అతివృష్టి అని చెప్పలేము, అనావృష్టి అని చెప్పలేము. కొన్ని రాష్ట్రాలలో అతివృష్టి కనిపిస్తూ ఉంది, కొన్ని రాష్ట్రాలలో అనావృష్టి కనిపిస్తుంది. అయినప్పటికీ రైతులు కొన్ని చోట్ల ఆర్థిక ఇబ్బందులు పడవలసిన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం పెట్టుబడి పెట్టినంత వారికి తిరిగి లభిస్తూ ఉంటుంది. విద్యార్థులు కొంచెం ఇగో కానీ పొలిటికల్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు 100కి 100 సార్లు అనగా 100కి 100 టైమ్స్ ఆలోచించుకొని థింక్ చేసుకొని ఆ విషయంలో నేను మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. అనవసరంగా లేనిపోని డిబేట్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకోకూడదు. ఆరోగ్య విషయానికి వస్తే కొత్తగా అంటువ్యాధులు ఏం కనిపించినప్పటికీ దోమల వల్ల అనేకమైన రుగ్మతలు ఎదుర్కోవాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. వాటితో పాటు ఎప్పటికప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకొని చిన్నపాటి ఆరోగ్య సమస్య అయినా సరే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఉత్తమోత్తమం. మొత్తంగా ఈ 12 రాష్ట్రాల వారికి కొద్ది మందికి బాగా కలిసి వస్తే కొద్దిమంది కొన్ని మాసాలలో కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం 12 రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొద్దిగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ వీరికి పెద్దగా సమస్యలు ఏం రావు. వీరు ఆలోచించే ధోరణి బట్టి వారికి విషయాలు జరుగుతూ ఉంటాయి. అనగా నీకు చిన్నగా కాలికి దెబ్బ తాకితే ఆపరేషన్ చేయించుకోవాలన్నంత అతిగా ఆలోచించడం ద్వారా కుంభరాశి వారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నదాన్ని పెద్దగా చూడకండి, పెద్దదాన్నే చిన్నగా చూడండి, పెద్ద సమస్యలు చిన్నగా చూడండి. వాటికి ప్రతిదానికి సమాధానం, సొల్యూషన్ మీ దగ్గరనే ఉంటుంది. కుంభరాశి వారి విద్యార్థులు చాలా మంచి కాలం. మీరు 10 మార్కులు అనగా ఒక 100కు 35 మార్కులు వస్తే సరిపోతుంది, నేను పాస్ అయితే సరిపోతుంది అన్న వారికి అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారు కొద్దిగా కష్టపడాలి, అప్పుడే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు మిత్రులను అస్సలు నమ్మకండి. మీ శ్రేయోభిలాషులుగా చెప్తూ ఉన్నాను. వారు మీ వ్యాపారం పట్ల కొద్దిగా అసూయ భావనతో ఎక్కువగా ఉన్నారు. ఎవరైతే మీకు వెన్ను దండు అని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారో వారే వెనుపోటు పొడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నా మాట మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలుగా ఉండండి. అది 20 ఏళ్ళ స్నేహం కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు. డబ్బు చాలా చెడ్డది. మీ ఇద్దరి మధ్యలో వైరం ఉంది ఆల్రెడీ, కానీ అది మీకు అర్థం కాకపోవచ్చు. అది మీ మంచితనం అయి ఉండొచ్చు. కానీ మంచితనాన్ని ముంచే వరకు చూసుకోకండి. కొంచెం జాగ్రత్త పడండి. చూసుకొని సలహాలు తీసుకొని 1కి 4 సార్లు ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టండి. తద్వారా మీ వ్యాపారం విస్తరింపబడుతుంది. రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి స్థానచలనం కలదు. అనుకోని పదవులు వస్తాయి, పోతూ ఉంటాయి. స్థిరంగా ఉండవు పదవులు. దానివల్ల మీరు క్షణిక ఆవేశాలకు లోనవుతారు. అట్టి ఆవేశాలను చూసి బయట మాట్లాడకండి. కొద్దిగా జాగ్రత్తలై ఉండండి. మీ పక్కకు ఉన్న వారితో ఇంకా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళే మీ వీడియోలు కానీ, ఫోటోలు కానీ, ఆడియోలు కానీ రికార్డ్ చేసి వైరల్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీరే బాధపడవలసి వస్తుంది. మీరు నమ్ముకున్న నాయకుని కానీ, మీరు నమ్ముకున్న పార్టీని కానీ స్థిరంగా ఉండండి. పదవులు ఈరోజు వస్తాయి, రేపు పోతూ ఉంటాయి. కానీ మీరు చూపించిన నిబద్ధత మిమ్మల్ని రేపటి రోజు మంచి స్థాయిలో నిలబడుతుంది. అందరికంటే పెద్ద స్థాయిలో నిలబెడుతూ ఉంటుంది. ఈ రాష్ట్రంలో రైతులు కొంచెం జాగ్రత్తగా విత్తనాలు ఏరుకోవడం కానీ, పంట పొలాలు వేసుకోవడం చాలా మంచిది. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు ఏకాదశి రోజు పొలం పనులు మొదలు పెట్టుకోవడం చాలా ఉత్తమోత్తమం. వీరికి రైతులకు పెట్టుబడికి తగ్గట్టుగా లాభాలు కూడా చేకూరుతూ ఉంటాయి. పూర్తిగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు అధిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దాంపత్య సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయడం కానీ, శుక్రవారం రోజు నెయ్యి దీపాన్ని మీ ఇంట్లో ఉన్న పూజా రూమ్లో కానీ, ఇంటి వద్ద ఉన్న తులసి కోటకు పెట్టడం చాలా మంచిది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ప్రతిరోజు కళ్యాణ గోవిందరాజస్వామి నమః అని జపం చేసుకోవడం కానీ, లేదా కళ్యాణ నారాయణాయ నమః కానీ, శాంతి నారాయణాయ నమః అని 21 సార్లు కానీ, 11 సార్లు కానీ జపం చేసుకోవడం ద్వారా మీ సంతాన లోపాలు కానీ, దాంపత్య లోపాలు కానీ, అనుకోని చిరాకులు ఏవైతే వస్తున్నాయో వాటి నుంచి బయటపడగలుగుతారు.